పాలకొల్లులో ఆక్వా రైతుల ధర్నా సిద్ధమయ్యారు. రొయ్యల రేట్లు భారీగా తగ్గించడంపై ఆందోళన చెందుతున్నారు. ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ సిండికేట్ గా మారిపోయాయని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ శ్రీరామ ఆక్వా సంఘం నిరసనకు పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, శివాని, ఇప్పటికే కూడా ఫీడ్ రేట్ల పెంపు నిర్ణయంతో కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా నిరసనలు ఆందోళనలు రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి. అటు ప్రభుత్వంతో చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మంత్రులు సైతం స్పందించి రొయ్య రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు. ఇదే సందర్భంలో అటు ఎక్స్పోర్ట్ అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎవరైతే ఉంటారో రొయ్యలను రైతుల నుంచి కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులందరూ కూడా రొయ్య ధరను దాదాపు 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కూడా కౌంటును బట్టి కేజీ ధరకు తగ్గించేయడంతో ప్రస్తుతం మరోమారు రైతులు తీవ్రంగా కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. ప్రధానంగా కూడా అక్కడ ఏపీ వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో కూడా రొయ్య రైతులు రొయ్యను సాగు చేస్తున్నారు. అయితే ఈ రొయ్యకు సంబంధించి ఆ జనవరి నుంచి కూడా అంటే ఇయర్ ఆరంభం నుంచి కూడా అటు అనేక కష్టాలు, అటు ట్రంప్ సొంపంతో సహా ఫీడ్ రేట్ల పెంపు వరకు కూడా అనేక కష్టాలు పడి పోరాటాలు చేసిన వారు ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకున్న సందర్భంలో కూడా ఆక్వా ఎక్స్పోర్ట్ అందరూ కూడా సిండికేట్ గా మారి ఈ విధంగా కేజీ ధర రొయ్యను 30 రూపాయల నుంచి 40 రూపాయలు తగ్గించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు నిరసనలకు పిలుపునిచ్చారు. పాలకొల్లులో శ్రీరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఉదయం వై జంక్షన్ లో ఉదయం 9 గంటల నుంచి కూడా రైతులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలి, ఆందోళన ధర్నాకు తరలి రావాలంటూ కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ సంఘం అధ్యక్షుడు గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో కూడా ఈ రోజు నిరసన ధర్నాలు జరగబోతున్నాయి. ప్రధానంగా కూడా అటు గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఎక్స్పోర్ట్ సిండికేట్లు ఒకసారి సమావేశమై ఖచ్చితంగా రొయ్య ధరను స్థిరీకరణ చేస్తాం, 10 రోజులకు ఒకసారి నిర్ణయించి ఆ ధరను రైతులకు మెసేజ్ ద్వారా తెలియజేసి అదే ధర 10 రోజులు ఉండే విధంగా కూడా తాము అమలు చేస్తామనేది కూడా సిండికేట్ అంతా కూడా ప్రకటించడం జరిగింది. అది ప్రకటించినప్పటికీ కూడా అది కేవలం మాటలు మాత్రమే పరిమితమయ్యి క్షేత్రస్థాయిలో అది ఎక్కడా కూడా అమలు కావడం లేదు. రోజుకో ధరను నిర్ణయిస్తూ రొయ్య పట్టుబడి పట్టే సందర్భంలో ధరను అమాంతం తగ్గించేస్తూ తమను నష్టపోతున్నారంటూ కూడా వీరు ఈ రోజు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి మాట ఏనాడు అమలు జరగని నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు, గతంలో చర్చలకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు రావడం లేదు అనేటువంటి నిరసన కూడా వారి నుంచి వెలువడబోతుంది. అటు ఈ రోజు ఉదయం భారీ ఎత్తున కూడా పాలకొల్లుకు రైతులందరూ తరలి వచ్చి ఆందోళనకైతే పిలుపునివ్వబోతున్నారు. అటు ఆచంట, పాలకొల్లు, నరసాపురం ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా ఈ రోజు పాలకొల్లుకు రైతులు తరలి రానున్న పరిస్థితి అయితే ఉంది. శివాని, థ్యాంక్ యూ భార్గవ్.